మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం గణేశాయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిశాయి. వినాయక చవితి 27 ఆగస్టు నుంచి కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం. ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామారెడ్డి గారు మన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. అప్పటి నుంచి కూడా వినాయక చవితి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా వెంట ఉండి ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడానికి జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడికి పంపించారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాం. ముఖ్యంగా పోలీసు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు కూడా ప్రతి వాహనంతో చివరి వరకు ఉండి ఎస్ఐ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, అడిషనల్ ఎస్పీ గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా చక్కగా ఇవి నిర్వర్తించారు. అదేవిధంగా అన్ని శాఖలు కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే, అగ్నిమాపక శాఖ అయితే, పంచాయతీ శాఖ కానివ్వండి, పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎండ్బి వాళ్ళు కూడా 2 చక్కని మంచి రోడ్లు కూడా మనకి నిర్మించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంత ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగడానికి ముఖ్య కారకులు ఈ దేవాలయానికి సంబంధించిన ఉభయదారులు, ఈ 14 గ్రామాలు సంబంధించిన ఉభయదారులందరూ కూడా స్వయంగా పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సొంత కార్యక్రమాన్ని ఇక్కడ భుజం మీద వేసుకొని ఈ బ్రహ్మోత్సవాల్ని ముందుకు తీసుకెళ్లారు. బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతని మళ్ళీ దేశం మొత్తానికి చాటి చెప్పేలాగా ఘనంగా జరిపించారు. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఉభయదారుల యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఈశ్వరబాబుకి, అదేవిధంగా ప్రతి ఒక్క ఉభయదారులకు కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన ఎంతైనా ఉంది. అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా మాకు పూర్తిగా సహకరించారు. ఈ బ్రహ్మోత్సవాల యొక్క షెడ్యూల్ని, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని సోషల్ మీడియాలో, అదేవిధంగా ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో ప్రచురించి అవన్నీ కూడా భక్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కువ మంది భక్తులు వచ్చి వినాయక స్వామిని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు పొందే విధంగా సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ వేడుకల్లో పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందారు. అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరోసారి మన స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియదు. 21 రోజుల్లో ఏదైనా చిన్న లోపాలు లేవు కనిపించినా కూడా వాటిని ముందుగానే ఆలయ అధికారుల దృష్టికో, నా దృష్టికో తీసుకొచ్చి వాటిని వెంటనే సవరించుకునే అవకాశం కల్పించి పూర్తి సహకారాన్ని అందించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 6,25,000 గుప్తా గారు వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉంచి హైదరాబాద్ వాసి గుప్తా గారు లడ్డూని తీసుకుని వారి ప్రాంతానికి బయలుదేరబోతున్నారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.